అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన 2 రోజుల సాంకేతిక ప్రదర్శన సృజన 2025 అనంతరం అవంతి క్రికెట్ కార్నివాల్ పోటీలు ప్రారంభం. మాకవరపాలెం అవంతి పాలిటెక్నిక్ మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా 2 రోజుల సాంకేతిక ప్రదర్శన సృజన 2025 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఏపీ మాజీ పర్యాటక శాఖ మంత్రి, అవంతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సిఇఓ సెక్రటరీ, హెచ్పిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం పి. విజయ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ భాష, నైపుణ్యాభివృద్ధికి అడ్డంకి కాదని, సృజనాత్మకతో ఆలోచిస్తే వినూత్న ఆవిష్కరణలు చేయవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. విజ్ఞానంతో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం అవంతి క్రికెట్ కార్నివాల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల వలన విద్యార్థులలో క్రీడలపై ఆసక్తి కలుగుతుందని చెప్పారు. క్రీడలులో పాల్గొనడం వలన శారీరక దారుఢ్యం, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, అందుకుగాను వివిధ క్రీడా పోటీలను నిర్వహించాలని చెప్పారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ విజ్ఞానం, నైపుణ్యంతో పాటు తెలివిగా ఆలోచించినప్పుడే విజయాలు సొంతమవుతాయని తెలిపారు. నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్పిసిఎల్, విశాఖపట్నం వారు ఉచిత శిక్షణ ఇస్తున్నారని, ఆసక్తిగల విద్యార్థులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా మోహన్ రావు, ఇంజనీరింగ్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ టి శ్రీనివాసరావు, కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. For his constant support and ఓకే సార్. ఓకే సార్. నమస్కారం. ఈరోజు మన పూర్వం విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి మన అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన 2025 కార్యక్రమం చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఒక డిప్లొమా ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ అన్ని కోర్సు నడపడం గత 26 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 99లో పెట్టడం జరిగింది కాలేజీ. యాక్చువల్గా ఇది 4th ఓల్డెస్ట్ కాలేజ్ ఉత్తరాంధ్రలో. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది గీతము, మూడోది గాయత్రి, 4 అవంతి. 99 ఎస్టాబ్లిష్. మరి ఇప్పటివరకు ఈ కాలేజీ నుంచి సుమారుగా ఒక 20 బ్యాచెస్ పైగా ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చదువుకుని విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరాపేట చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు అందరూ గత 25 సంవత్సరాల నుంచి చదువుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషం. ముఖ్యంగా మాకు మంచి మిత్రులు, అప్పటి మంత్రివర్యులు, ఇప్పుడు స్పీకర్ గారు ఆయనపత్రి గారు చదువుతూ ఇక్కడ లేటర్ పరీక్షలు జరిగింది. మరి ఇక్కడ పెట్టే దగ్గర నుంచి కూడా సక్సెస్ఫుల్గా, దిగ్విజయంగా మరి అన్ని బ్యాచెస్ కూడా రిజల్ట్ మోర్ దాన్ ఆల్వేస్ 90%. అలాగే ప్లేస్మెంట్స్ కూడా దేశ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్స్ విద్యార్థులు రావడం చాలా సంతోషం. విద్యార్థులకి చదువుతో పాటు వాళ్ళల్లో ఒక క్రియేటివిటీ, మంచి ఒక సృజనాత్మకత ఉండాలి అనే విధంగా మరి ఎవ్రీ ఇయర్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఈ టెక్నికల్ ఫెస్ట్
ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి మా కాలంలో చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులు హై స్కూల్స్ నుంచి, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి, పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చి వారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మరి సుమారుగా మీరు చూశారు ఇప్పుడు ఈ ఒకరోజే 3-4 వేల మంది వచ్చారు. స్కూల్స్, వివిధ రకాల స్కూల్స్, వివిధ రకాల కాలేజీల నుంచి. మరి రేపు కూడా వస్తారు. ఇది మన 26 జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా. మరి ఎన్నో పరిశ్రమలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కూడా వస్తున్నాయి. మరి ముఖ్యంగా స్థానికులకి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. మన ప్రాంతం నుంచి ఈ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ ఇక్కడే ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. మరి గతంలో మన ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అలాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఎవరికైనా సరే విశాఖపట్నం అనేది సిటీ ఆఫ్ డెస్టినీ. ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రి గారికైనా ఇది ఒక మనకి గుండెకాయ, మన రాష్ట్రానికి ఫైనాన్షియల్గా గుండెకాయలు అంటే విశాఖపట్నం జిల్లా అనేది, ఉత్తరాంధ్ర అనేది. ఇప్పుడు ఇండియాకి బాంబే అలాగో మన ఆంధ్రప్రదేశ్కి అలాగే, తెలంగాణ హైదరాబాద్ అలాగే. కాబట్టి తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి విద్యతో పాటు స్కిల్ కూడా అందిస్తే తప్పనిసరిగా వాళ్ళకి రాబోయే జనరేషన్స్ అయినా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా విద్యతో పాటు ఉపాధి కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం ఎలాగో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ లోకల్గా చదువుకున్న, లోకల్గా ఎంప్లాయ్మెంట్ సంపాదించిన గ్లోబల్ కాంపిటీషన్ని ఫేస్ చేసే విధంగా. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చాయని ఇక్కడ గ్లోబల్ కంపెనీస్, మన గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ శంకుస్థాపన చేశారు, కాగ్నిజెంట్, ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు లోకల్, నాన్ లోకల్ అనేది చూడరు, రిజర్వేషన్స్ ఉండవు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అలా. వాళ్ళు ఓన్లీ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి ప్రతిభావంతులుగా మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థల మీద ఉంది. అలాగే విద్యార్థులు కూడా ఆ రకంగా ఆలోచన చేసే విధంగా తల్లిదండ్రులు, మన సమాజం, ముఖ్యంగా మీడియా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థుల్ని ఒక క్లాస్ రూమ్కి, ఒక టెక్స్ట్ బుక్కి పరిమితం చేయకుండా బియాండ్ క్లాస్ రూమ్ ఆలోచన చేసే విధంగా వాళ్ళని ఎలాంటి ఈ సృజన లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళ ఆలోచన శక్తిని పెంపొందించడానికి కానీ, వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని కానీ, స్కిల్ని కానీ ఎన్హాన్స్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. దీన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరిగా గత 3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో ఒక 6 విద్యా సంస్థలు ఇక్కడ కానీ, మన చీపురుపల్లిలో కానీ, భోగాపురంలో కానీ, భీమిలిలో కానీ, ఈ 4 ప్రాంతాల్లో కూడా పెట్టి మరి కొన్ని లక్షల మందికి విద్యా అవకాశాలు కల్పించడం నాకు చాలా సంతోషించదగ్గ విషయం. అందుకని నేను ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా విద్యావేత్తగా చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 10 మందికి మనం చదువు చెబుతాం, 10 మందికి ఉపాధి కల్పించడం అనేది ఒక మంచి విషయం. కాబట్టి గత 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఈ విద్యా సంస్థల అభివృద్ధికి కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, విద్యార్థుల అభివృద్ధికి కానీ నా వంతు కృషి తప్పనిసరిగా చేస్తాను అని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు దాకా సహకరిస్తున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఇంకా నాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీలతో, స్థానిక నాయకులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రోగ్రామ్కి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎక్కువ స్పీచ్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. నేను ఒక 2-3 చిన్న మంచి మాటలు పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను.
అండ్ స్టూడెంట్స్ లో ఎంతమందికి హెచ్పిసిఎల్ గురించి తెలుసండి? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. హెచ్పిసిఎల్ కంపెనీ ఉంది అని ఎంతమందికి తెలుసు? ఆయిల్ కంపెనీస్. మీరు పెట్రోల్ పోయించుకుంటారు కదా సార్ పోయించుకోవడానికి, డీజిల్ పోయించడానికి వెళ్తున్న మన ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదండి, రిటైల్. సో ఆ కంపెనీ హెచ్పిసిఎల్ నుండి నేను వచ్చాను. యాక్చువల్ నేను లాస్ట్ 32 years నుండి హెచ్పిసిఎల్ లో చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమందికి ఆయిల్ కంపెనీస్ లో జాబ్ చేయాలి అనే ఆలోచన ఉందా? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రజెంట్లీ డిప్లొమా హోల్డర్స్ ని కూడా, యాక్చువల్ గా ఇంజనీర్స్ ని ఎలాగో తీసుకుంటారో డిప్లొమా హోల్డర్స్ ని కూడా సైలెంట్ ఉండండి సార్ చెప్పేది ఆలోచించుదాం. ఈ పోస్ట్ లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ అవుతుంది. ఈ రోజు కూడా నాకు మా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈజీలో అంటే డిప్లొమా వాళ్ళే ఆల్ ఇండియా బేసిస్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. మరి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి తీసుకోవడం హెచ్పిసిఎల్ లో, మరి మీకు మంచి ప్యాకేజ్ అన్ని ఎవ్రీథింగ్ హెచ్పిసిఎల్ కంపెనీ విల్ టేక్ కేర్. సో మీరు హెచ్పిసిఎల్ లో నిజంగా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ స్టడీస్ లో కానీ, మీ యొక్క ప్రతి యాక్టివిటీ కానీ ఎంత చక్కగా చదువుకోవాలి. ఐఎమ్ షూర్ దట్ ఇక్కడ మంచి మీ ట్రైనింగ్ దొరుకుతుంది. బట్ మీలో ఆ ఉత్సుకత ఉండాలి, ప్లస్ మీకు తెలిసి ఉండాలి ఏమేమి ఆపర్చునిటీస్ నాకు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు, ఏం వెళ్ళొచ్చు అనేది మీకు తెలిసి కూడా ఉండాలి. అందుకే నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ గారు అండ్ మేనేజ్మెంట్. అంటే జస్ట్ నాకు హెచ్పిసిఎల్ గురించి మీకు చెప్పడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రజెంట్ నేను యాక్చువల్ గా 32 years హెచ్పిసిఎల్ లో మార్కెటింగ్ లో చేశాను, అలాగే రిఫైనరీలో చేశాను. ప్రజెంట్లీ లాస్ట్ 6 months నుండి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని చేస్తున్నాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే హెచ్పిసిఎల్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్. లో సోషియో ఎకనామిక్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఫ్రీ స్కిల్లింగ్. సార్ మనకి చెప్పారు నాలెడ్జ్ ఉండాలి, స్కిల్లింగ్ ఉండాలి. మెయిన్ ఎంప్లాయబిలిటీ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ దానికి నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. ఎలాగైతే మనకి నాలెడ్జ్ ఉండాలో, స్కిల్ ఉండాలో, ఇవి రెండింటికి తోడు మనకు విజ్డమ్ కూడా ఉండాలి. విజ్డమ్ ఉంటేనే మీకు ఎవరికైనా తెలుసా నాలెడ్జ్ కి విజ్డమ్ కి తేడా ఏంటి అనేది? ఎనీబడి ఒక స్టూడెంట్ లేసి చెప్పగలరా?